మాట ప్రకారం శ్రీనివాసుడికి పద్మావదేవికి కళ్యాణం చేస్తున్నారు. ఎలాగంటే నైను ఆకాశమందానియా పందుల్లో పోసే అయ్య భూమి బోలాకాలో వరకే మొగేట్యా భూమి బోలాకాలో వరకే మొగేట్టోయా అయ్య పిల్ల భద్ర తెచ్చి పిల్లడు వరేసే అయ్య తమరాబాగులో తెచ్చి దల్లు కట్టేరా ఒరే మంచిగా అన్నం తెచ్చి మరి ఎలా చేసే అయ్యో పగడాలు చెడగొట్టి పట్టీలేసేరా ఒరే రథనాలు చెడగొట్టి రంగు వేసేరా అయ్యో శ్రీనివాసు దగ్గర పద్మావతి దేవా అయ్యో పద్మావతి దేవికి కళ్యాణం చేశా నాయన చక్కగా శ్రీనివాసుడికి పద్మావదేవికి కళ్యాణం చేసారంట. కళ్యాణం చేసిన తర్వాత ఈ శ్రీనివాసుడు ఎలా ఉన్నాడంటే అమ్మ శరీరంగానాలో చేదనో నాయో చేదనో నాయా నట బాజిగాలో నటన నాయమ్ము నటన నాయమ్మ అరన్నా లేదు ఎరన్నా లేదోయా చోకైనా జరగన్నా లేదు జరగన్నా లేదోయా పెళ్లి పీటల మీద మాయమయ్యేడమ్మా మాయమయ్యేడమ్మా నాయన శ్రీనివాసుడికి పద్మావదేవికి కళ్యాణం చేసిన తర్వాత చేతి కంకరాలు చేతులున్నాయి, నొట్ట బసికాలు కాలపారాని ఆరలేదు, బొగ్గు చుక్కేమో నాయన బొగ్గు చుక్క బొగ్గునే ఉందంట. అరే రే పెళ్లి పీటలు మాయమయ్యి ఎక్కడ గెలిచిపడుతున్నాడంటే నాయను అమ్మ చెత్తో రోజు వెళ్ళాయా చెందగర పద్మ సదన బోధే దివ్యాధర బాధ్య వైకుంఠ బెడ్లో ఇంటి పేరు కలవారి పోరంజనమా తల్లి పేరమదేవి తండ్రి శివరాజా తల్లికి ఏడుగుల జనమనవుతుంటే ఆయన వారు చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా దివ్యస్థతర భూమి దివ్యాత్రపతి వారి వర్ణానికి వడ్డీలు వైకుంఠ పెట్లు వారి ఇంటి పేరు వారి పురంజనం తల్లి పేరమదేవి తండ్రి తుమరాజు గారు తల్లి గారి గర్భాన్ని 7 అన్నాదములు తల్లికి తెలుసోరు ఎవరు జన్మలుతున్నారంటే నేను అమ్మ తల్లికి తెలుసోరు ఎవరో జన్మారమ్మ ఎవరో జన్మారమ్మ మహారాజు జన్మారయ్యాడమ్మ జన్మారయ్యాడమ్మ అట్టమారేముల్లో ఎవరేమున్నాయమ్ము ఎవరి ఉన్నాయమ్ము హలో 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 ఇది హలో నాయన ముళ్ళు నిలిపి 9 ఉన్నాడు. అరే ఈ సోహులు వారు వేసుకున్న పాను పెట్టుదండి ఆయన అయ్యా పామంతా పానబరా పరగందా కొడుకు అయ్యో శాస పానవ మీద పవలించినారా అయ్యో యాది కాలమనాడు యాదేరా చేవ అయ్యో పౌన కాలమనాడు పౌన శివదేవి అయ్యా కాళ్ళకడ బాబయ్య సురటేలో పట్టోయ్యా అయ్య గోహన్న మహారాజు జనమారా నాయన
ఆది కలనాడు ఆదిలక్ష్మీదేవి ఆదిలక్ష్మీదేవి భువన కలనాడు లక్ష్మీదేవి కాలకడ బాబయ్య సురుడీలు పడతామంటేట్రా పాలు పడతామండి కాళ్ళు పడతాం నరలోకం నరులైతే కాళ్ళు పడతామంటారు దేవాలయంలో దేవతలైతే సురుడీలు అంటారు నాయన తల్లికి రెండో గర్భాన్ని ఎవరు జనమాలు అవుతున్నారంటే నాయను అమ్మ రెండొక గర్భాన్ని ఎవరో జనమారు బెండాడి రంగయ్య జనమాయ్యేరా బెండాడి రేతాలో మాయ చేకుంటోయ మూడో గగరబాడే ఎవరో జనమాలియా ఒప్పగోళ్ళెంకన్నా స్వామి జనమాలియా ఒప్పగొడ రేతాలో మాయ చేకుండియా నాలుగో గగరబాడే ఎవరో జనమాలియా బెండ వెంకటరమణ స్వామి జనమారు బెండ పొడ రేతాలో మాయ చేకుండా ఐదో గగరబాడే ఎవరో జనమాలియా పల్లీలు ఎవడవా పద్మనాథుడవా నువ్వు ఎండి చేపలవాడు ఎనబెంగన్నా అయ్యో ఎండి చేపలవాడు ఎనబెంగన్నా నీకు ఒంటి చేయదన్నారు వైనమగా పెట్టి ఊర ఎనబెంకట రమణ స్వామి జనమారు నాయన ఐదొక గర్భాన్ని ఎనబెంకట రమణ జనమాల 7 అరే రే ఈ పల్లెలందరూ కూడా ఏకే జవన్ లేసి బొంగ భుజం మీద పెట్టుకుని నెత్తి మీద తట్టబట్టుకుని ఓ మహాన బాబా మేము ఏట్లకి వెళ్తున్నాం ఏటల్లో సవ్యం జరిగితే ఓ రూపాయో ఓ పావలాయో నీ ఉండిలే ఎత్త మహాన బాబా అలాగే వండి చేస్తున్నారు నాయన ఆరో గర్భాన్ని ఎవరు జనమాలు అవుతున్నారంటే నాయను ఆరొక గర్భాన్ని ఎవరు జనమాలి ఎవరెవరు సరిగొచ్చారు వాడ పిల్లోడియా సీతారాముల బట్టి ఇసుక తిన్నల్లా అయ్య ఇసుక తిన్నల్లా నా తాన కాలేసి అయ్య ఏడాది ఒకనాడు ఏకదశ రోజా ఊరి ఇల్లే వారతారు వచ్చేవారు వచ్చా నీకు ముక్కు మోదుల్లో ఎమరపలేస్తారు నీకు చల్లగా మెల్లగా బుర్ర గురించి అయ్య వాడ పిల్లెంకన్నా స్వామి జనమారు ఊరై అందంగా 6 జనమాలయ్యేరా ఆరో గర్భాన్ని వెంకటరమణ జనమాల 7 అరే రే 7 గర్భాన్ని ఆనాడు పేర్ల మీద మాయమైపడి శ్రీనివాసుడు ఇక్కడ తల్లి గారి గర్భాన్ని జనమాలు అవుతున్నాడు ఈ కన్నా తల్లి పేరవదేవి చక్కగా నవమ్మ సలం మొత్తం ఉంది ఎలాగంటే అరే జో లాలే లాలే ఒకటోయ రెండోయ వయ్యాల మూడో మాసం నుండి వయ్యాల మూడో నాలుగో పోయే వయ్యాల ఐదో మాసం నుండి వయ్యాల అరే జో లాలే లాలే 5 6 పోయే వయ్యాల 7 మాసం నుండి వయ్యాల ఏడొక్క మాసములో వయ్యారా ఏ గుళ్ళో మొదలా ఏ వయ్యారా అరే జో లాలే లాలే 7 8 పోయి వయ్యారా 9 మాసం నుండి వయ్యారా అరే జో లాలే లాలే 9 మాసములో వయ్యాల అడగట్టు బిగవాయే వయ్యాల అరే జో లాలే లాలే 9 మాసాలు వయ్యాల సకాగా నిండాయే వయ్యాల నాయన చక్కగా
కన్నా తల్లి పేరవదేవికి చక్కగా పురుటినిప్పుడు పట్టదంట. ఈ కన్నా తల్లి పేరవదేవి పురుటినిప్పుడు పడుతుంది. ఎలాగంటే అమ్మ ఒక్క కానే పోచానే అమ్మ ఒక్కలో పోడొచ్చానే అమ్మ ఒక్క కానే పోచానే అమ్మ ఒక్కలో పోడొచ్చానే అమ్మ అమ్మ సురుగు తిరుగుమంటారే అమ్మ ఫోటోలే వస్తున్నాయే అమ్మ అమ్మ అప్ప బాధారమ్మా అమ్మ నీరసల పడలేనమ్మా అమ్మ అమ్మ సురుగు తిరుగుమంటారే అమ్మ ఫోటోలే వస్తున్నాయే అమ్మ అమ్మా ఈ బాధల పరిచయ పోదనమ్మా ఎంతసేపు అని వచ్చుకోమంటామమ్మా అమ్మో అమ్మ ఒక్కగానే పోతేనో అమ్మో ఎండకాలో పోతేనో అమ్మా అమ్మ సురుకు సురుకోమంటారే అమ్మా ఫోటోలే వస్తున్నాయి అమ్మా అయ్య బాబు అమ్మ ఇటువంటి బారే అమ్మా అగవారికి పెట్టకూడదమ్మా అయ్య బాబా బాబు అమ్మ ఇటువంటి బారే అమ్మా నేను అసలు పడలే అమ్మా అయ్య బాబు అమ్మ ఆరుగురిని కన్నారే అమ్మా ఇటువంటి బాధలు కానమ్మా అయ్య బాబు అమ్మా ఈ బాధలు భరించలేకపోతున్నానే ఎంతసేపు నొచ్చుకోమంటారే అమ్మా మొగుడొస్తాడు స్వీట్లు తెస్తాడు అనుకున్నాను గాని ఇటువంటి నొప్పులు పెడతాడు అనుకోలేదమ్మా ఎంతసేపు నొచ్చుకోమంటావబ్బా అమ్మో అమ్మ మంద్రాజారే బరవారే అమ్మా మంత్రి జీడేవారే అమ్మా అయ్య బాబోయ్ అమ్మ నాలుగు కడుగులు నడిపేశారే అమ్మో ఉన్నట్టెంట పెడయ్యారే అమ్మా అయ్య బాబోయ్ అయ్యో పాల సాధారే అమ్మో పట్టేనోడికి వారే అమ్మా అమ్మ ఇటువంటి బారే అమ్మా నేను అసలు అమ్మా అమ్మా కన్నదారే అమ్మా అమ్మ పోతామో రాజురే అమ్మా కన్నదారే అమ్మా అయ్య బాబు అయ్యో అబ్బా బాలే సూరపిండి నేను అసలు పడలేరే అమ్మా అయ్య బాబు సూరంపిండి నీ బాధల భరితల పోతానే ఎంతసేపు వచ్చుకోబట్టావబ్బా దగ్గరగా ఉందమ్మా అమ్మో అమ్మ ఒక్కొక్క నొప్పొచ్చేనమ్మా ఓయమ్మ డొక్కలో బోడొచ్చేనమ్మా ఓయమ్మ అమ్మ ఇటువంటి బాధారో అమ్మ ఓయమ్మ నేరసలా పడలేను అమ్మా ఓయమ్మ అమ్మ అరుగురుడే కన్నారు అమ్మ ఓయబ్బ ఇడవడ్డే బాధాలరగారే అమ్మా ఏడొక గాను ఓయమ్మ ఓయమ్మ దబగో దబగో మండనమ్మ ఓయమ్మ అమ్మ దబగో దబగో మండనమ్మ ఓయమ్మ దన్నో దానందాడోయమ్మ ఓయమ్మ అమ్మ అబ్బబ్బ బాధారోయమ్మ ఓయమ్మ నేను అసలు పడలేను అమ్మ ఓయమ్మ అమ్మా దెయ్యమో దేవరో తెలుస్తున్నది గాని తప్పు తప్పుకున్నంత నేత్రాడదల్లి అలా కట్టదేవి ఈ కిక్కుబడి
ఈ మహానుభావుడు కడుపు కన్నా తల్లి పేరవదేవిని ఓదార్తనంట ఎలాగంటే అమ్మ ఏడవకే నా తల్లి ఎలవేరా నీకు అమ్మ ఏడవకే నా తల్లి ఎలవేరా నీకు నువ్వు ఏడైతే మాకు కాదే దెయ్యాన్ని కాదే దేవుణ్ణి నేను రాజసే కాదమ్మా రావుణ్ణే నేను నిండి ఉన్నవనాడు నిర్మించుదాని ఏడవకే నా తల్లి ఎలవేరా నీకు పుట్టి నీళ్ళు ఏ దేవుడవుతారా ఎంటానే పలికిడో భగవంతుడమ్మా నాయన కన్నా తల్లి పేరమదేవుని ఓదార్చాడంట ఈ మహాతల్లి చక్కగా ఈ మహానుభావుడు భూమి మీద పడ్డాడంట భూమి మీద పడగానే ఎలా ఉందండి నైను యాకాశమంతానే ఎండమైపోయా బాలలో పోయిందన్నారే బాలలో పోయిందన్నారు బాలలో పోయిందన్నారే శబదాలే పుట్టు నాయన బాహుడు వారు భూమి మీద పడగానే ఆకాశం అంతా కూడా అందమైపోయిందండ భూమి భూలోకాలు అడిగి ముగ్గెట్టారు పాకేడు వాళ్ళందరూ గోయిందన్నారు ఉయ్యాల్లో వాళ్ళందరూ కూడా గోయిందా శివదాలు పుట్టినాయి అరే రే సోహరు వారు భూమి మీద పడగానే చేత బలాలు చూడాలి జాతబలాలు చూడాలంటే ఎవరన్నారంటే ముని నీలముని గంగముని గౌతముని వారి మీరు గురువుగా వస్తున్నారు ఎలాగంటే నైను అమ్మ ముల్లారా యాదవులు ముళ్ళిపోయినారు ఎరసేదొదరవేరు వారు అడిగారా అమ్మ ఎరసేదొదరవేరు వారు అడిగారా వారుడే కాదే భగవంతుడేదనా అమ్మ నరుడు కాదే తల్లి నారాయణ మూత పుట్టేడు నెలలోకి దేవుడు దాడే యాదిలో యాయిస్తోమూర్తి అమ్మ వారుడే కాదే భగవంతుడేదనా నరుడు కాదే తల్లి నారాయణ మూత పుట్టేడు నెలలోకి దేవుడు దాడా అంటారే పలికేరు గురువుగానంతా బాలుడు కాదమ్మా భగవంతుడమ్మా నరుడు కాదమ్మా నారాయణ ముద్దమ్మ పుట్టేడు వాళ్ళందరూ కూడా దేవుడే వెళ్తాడమ్మా ఆదిష్ముత్తమ్మ ఆ ఇష్టముత్తమ్మ అలాగని చెప్పి ఎవరింటికి వాళ్ళే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు ఊళ్ళో చిన్న పుకారు పుట్టింది దేవి గర్భాన్ని వాళ్ళుట్టాడంట చూసొద్దారావే ఇల్లొద్దారావే రావేటే అమ్మ రావేటే అక్కయ్య రమణమాకయ్య అమ్మ ఇల్లొద్దామక్కయ్య ఎంకమక్కయ్య ఎక్కడన్నర కలిపే రొక్కమ్మ కాది అందర కలిపి బయలుదేరిన హరియా సత్యలేనారు కబలికేరు అక్కడంద హరియా ఎల్లో వాళ్ళు ఊపు చూసేరు బాలుని అందాలు చూసా అందాలు చూసేరు వర్ణించుతుంటే అక్కడందరూ కలిపి బాహులందరూ కలిపి పెరింది ఇంటికి వచ్చి చక్కగా బాలుని ఊరంటున్నారు ఎలాగంటే అమ్మ చూసేవా కయ్య సోరమహాకయ్యో సోరమహాకయ్యా అమ్మ ఎంగమహాకయ్యా ఎంగమహాకయ్యో ఎంగమహాకయ్యో మీరు బాలుడే కదమ్మా భగవంతు హోడకనే భగవంతు హోడకనే నారాయణ ముత్తే నారాయణ ముత్తయ్య వాడు పుట్టి రెండుకే దేవుడవుతాడమ్ము దేవుడవుతాడమ్మా అంటారే పలుగురు ఇరుగు పొరగోళ్ళమ్ము ఇరుగు పొరగోళ్ళమ్మ సూరమక్కయ్య వీడు బాలుడు కాదే భగవంతుడమ్మా నరుడు కాదే నారాయణ ముద్దమ్మ పుట్టేడు నరులందరూ కూడా దేవుడే వెళ్తాడమ్మా అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అనుకుంటుంటే ఈ అడ్డాల్లో వాళ్ళు అనుకుంటున్నాడు అరే ఊళ్ళో ఆకరాయమాలందరూ కూడా చూతకొచ్చారు బాగున్నా బాగోదంట బాగోపోయినా బాగుందంట ఇట ఉన్నవారు కట్టంగా మాట్లాడు కట్ట ఉన్నవారు అందరికీ ఒకే నచ్చకూడదు అలాగే సోహులు వారు ఉయ్యాల్లో ఉండి ఎక్కిబడి అరే రే నన్ను చూసి ఎడుతున్నాడేమోనే నేను చూసి ఎడుతున్నాడా
నన్ను చూసి ఎడుతున్నాడేమోని మనకెందుకు వచ్చిందే మనం ఎవరింటికి వాళ్ళే తొలగిపోయారంట ఈ సోహులు వారిని నిద్ర పెడతాకి ఎవరు వస్తున్నారంటే ఆయన అయ్య దైవ కారణం చేత కారణం చేత ఉన్నారు అమ్మల కారు కూతురు దేవ కన్నీలియా కూతురు నాగ కన్నీలు వచ్చారు మాధవాన్ని 10 మంది సవరణ పచ్చల పండిట్లో పన్నెండు సేతుల బాగు కడియాలా ఉయ్యాల్లో బాగుని పడుకొండ పెట్టియా నాయన దేవేంద్ర కూతుళ్ళు నాగేంద్ర కూతుళ్ళు వారి వీరు వచ్చి ఉయ్యాల్లో సాహులు వర్ణేసి అలా ఊతున్నారు పోయేందు వచ్చింది నీడు వచ్చిన వాళ్ళు వచ్చింది రావాలమ్మా ఒక 5 రండి ఇది పవన్ కళ్యాణ్ పాట కావాలంటరా అది వేస్తారేమో అదేదో పాట అంటే మా ఆవిడ మమ్మల్ని కాదండి వెంకన్న బాబుని బాబోయ్ రియాక్షన్ చూడు ఆపోజిట్ థియేటర్ తమ్ముడు కూర్చున్నాడు మావాడు ఏమమ్మా